కృపాభరితుడైన యేసు ప్రభుల వారి ఘననామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈ 27, 28, 29 ఈ 3 రోజులు కూడా మీకు వాక్యాలు పంపకపోవటానికి గల కారణం ఈ వాట్సాప్ బ్లాక్ అయ్యాది. అందుకని మీకు వాక్యాలు పంపలేకపోయాను, క్షమించండి. దయచేసి ప్రార్థించండి. పరిచర్య ఇంకా ఘనముగా కొనసాగేటట్లు లక్షల మంది ప్రజలు దేవుని వాక్యం విని బలపడేటట్లుగా ప్రార్థించాలని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనమందరం కూడా నశించిపోతున్నటువంటి వారి పట్ల బరువు బాధ్యతలు కలిగి మనం ప్రార్థించువారు కావాలి. ఎంతోమంది బిడ్డలు ఎన్నో రకాలైన సమస్యలతో, ఎన్నో రకాలైన ఇబ్బందులతో, వ్యాధులు, పేదరికము, ఆర్థిక ఇబ్బంది, అవమానాలు, నిందలు, ఆకలి దప్పులు ఎన్నో అనుభవిస్తూ ఉన్నారు. ఆ బిడ్డల విషయంలో ప్రభు కనికరమును చూపెట్టి వారికి ఉపశమనం కలుగు రీతిగా మనమందరము ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు వారందరి విషయంలో కృప చూపెట్టి ఒక అద్భుతము చేయు రీతిగా మనమందరము ప్రార్థన చేయుదుము గాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మార్చి మాసం 29వ తారీఖు 2026 ఆదివారం నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు సహాయము చేయండి. సన్బల్లతు, టోబియా, గెషెము అనేటటువంటి ఈ శత్రువులు షెమయా అనేటటువంటి వానికి లంచం ఇచ్చి నెహెమ్యాతో ఉన్నటువంటి వారిని చంపేస్తారు. కాబట్టి మీరు వెళ్ళి గర్భాలయంలో దాక్కోనండి అని వాని చేత ప్రేరేపణ చేశారు. అయితే నెహెమ్యా దేవుని భక్తి కలవాడు, దేవుని మనిషి. కాబట్టి ఆ షెమయా చెప్పినటువంటి మాటలు ఆ శత్రువుల ద్వారా లంచం పుచ్చుకొని చెప్పాడు అనే విషయాలు గ్రహించాడు. మనము దాక్కొనటానికి కాదు, ధైర్యముగా ప్రభు పక్షాన నిలబడటానికి. ఎంతకాలం మనము దాక్కొంటాము? సర్వోన్నతుడైన దేవుని పిల్లలుగా మనము ఆయన రాజ్య సువార్త వ్యాపింప చేయుటకు మనల్ని ప్రభుల వారు పిలిచారు. ఆ పిలుపు ప్రకారముగా మహిమగల దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ జీవించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలకు రక్షణ సువార్తను ప్రకటించాలి. అక్కడ ఇక్కడ దాక్కునేవారు కాకుండా ధైర్యంగా మనము నిలబడాలి. శత్రువు ఎదుట మనము ధైర్యంగా నిలబడి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహిమ ఏమిటో, ఆయన ప్రభావాలు ఏమిటో ఎదుటి వ్యక్తులు ఎరుగు రీతిగా మనం నిలబడాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు భయపడకుడి, జడియకుడి, ధైర్యంగా ఉండుడి అని ప్రభు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా మనము నిలబడాలి. మహోన్నతుడైన దేవుని యొక్క నామము అనేక మంది ప్రజలకు ప్రచురమవు రీతిగా, అనేక మంది ఆ మాటలు విని బలపడు రీతిగా మనము పని చేయాలి. ఆ కృప మన అందరికీ దేవుడు దయచేయాలి. ప్రియులారా, వాక్యములో ఆయన అంటాడు, నేను గర్భాలయంలోనికి పోయి తలుపులు వేసుకునేదమని రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నెహెమ్యా మాట్లాడుతున్న మాటలు.
నేను పారిపోవచ్చునా? నా ప్రాణమును రక్షించుకొనటానికి గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? నేనందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబియా సన్బలటు అతనికి లంచమిచ్చి నందున నా విషయమై ఈ ప్రకటన చేశాననియు తేటగా కనుగొంటిని. అందువలన వారు నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుతున్ననుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి యుండిరి అని. ప్రియులారా, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పాడు. ఇందులో సన్బలటు టోబియోనే కాదు, ప్రవక్తలు కూడా ఉన్నారు. నోవద్య అనేటటువంటి ఆయన ఒక ప్రవక్తిని కూడా ఉంది అని. ప్రియులారా, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని నెహమ్యా ప్రార్థన చేశాడు. ఈరోజు నా ప్రభు పిల్లలైన మీకు నా మనవి, ఎందరో మనల్ని చంపాలనుకునేవారు, మనల్ని బెదిరించేవారు, మనల్ని భయపెట్టేవారు, మన గురించి చెడు వార్తలు మాట్లాడేవారు లెక్కలేనంత మంది ఉంటారు. అయితే ప్రభు పిల్లలుగా మనము చేయాల్సింది, నా పక్షాన ప్రభు ఉన్నాడనే గొప్ప ధైర్యంతో మనము ప్రభు కొరకు పనిచేసే బిడ్డలుగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప మీ అందరి మీద నిలిచి ఉండాలని నా ప్రార్థన. మీ అందరిపైన ఆయన కృప నిలిచి ఉండాలని. మనం ఎవరు భయపడుటకు పిరికితనము గల ఆత్మను దేవుడు మనకియ్యలేదు. ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మని దేవుడు మనకు దయచేశాడు. ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను కలిగి మనల్ని బెదిరించే వారి బెదిరింపులకు కాక, ప్రాణాపాయము కలిగిస్తానని చెప్పినటువంటి వ్యక్తులను బట్టి ప్రాణభీతితో కాక, ప్రభు కొరకు నా ప్రాణమైనా పెడతాను అనేటటువంటి గొప్ప ధైర్యముతో ప్రభు కొరకు మనమందరము నిలబడదుముగాక. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని పని నిమిత్తమై ధైర్యము పూని ప్రభువు కొరకు జీవించేటటువంటి వారుగా ప్రతి వారిని ప్రభు సిద్ధపరచాలని నా ప్రార్థన. అందులో స్త్రీలని పురుషులని కాదు, లేకపోతే చిన్నవారు పెద్దవారు యవనస్తులని కాదు. ప్రతి వారు కూడా, స్త్రీ పురుషులు, బాలురు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ప్రభు పరిచర్యను, ప్రభు యొక్క పనిని చేయటానికి పని పూనుకొందముగాక. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట సాతాను యొక్క కుతంత్రాలు, వాని ఆలోచనలు ఏ మాత్రము చెల్లకుండునుగాక. మహోన్నతుడైన దేవుని యొక్క మహాకనికరం మన అందరి మీద నిలిచి ఉండునుగాక. కృపగల దేవుని యొక్క మహాదయ మన అందరి మీద నిలిచి, సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు ఒక నేర్పరితనము కలిగినటువంటి మంచి సైనికులముగా శత్రువుతో పోరాడటానికి దేవుని సర్వాంగ కవచమును ధరించి శత్రువు ఎదుట నిలబడదుముగాక. శత్రువు శిరచ్ఛేదము చేసి వానిని ఓడించటానికి, వాని ఆలోచనలు, వాని పన్నాగములు విఫలమైపోయేటట్లుగా మనము పోరాడుదుముగాక. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాని ఎదుట నిలబడి ఆ మహోన్నతుడైన దేవుని పక్షంగా మంచి యుద్ధ శూరుని వలె మనము వారితో పోరాడి విజయము సాధింతుముగాక. దేవుని రాజ్య సువార్త మన పట్ల, మనము నివసించు ప్రదేశంలో బహుగా విస్తరించున్నట్లు మహిమగల దేవుడు సహాయము చేయునుగాక.
ఈ రోజున వాక్యం వింటున్న ప్రభు బిడ్డలైన మీరు దేనికి భయపడకండి. ఏది జరగాలనో అది జరుగుతుంది. ప్రభు చిత్తంలో ఏదుందో అది జరుగుతుంది. ప్రభు వైపు చూద్దాం. ప్రభు మన పక్షాన నిలబడి ఆయన ఎదిరించగలడు. ప్రజలనే కాదు, ప్రభుత్వాలను, రాజులను, రాజ్యాలను, రాజ్యాంగాలను కూడా మార్చగల సామర్థ్యత కలిగిన దేవుని మనము నమ్ముకున్నాం. ఆ దేవుని యొక్క తోడ్పాటు ఎప్పుడూ మన అందరికీ కలిగి ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.